హాయ్ ఫ్రెండ్స్. ట్రంప్ ప్రభుత్వం మంచి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఏవైతే యూఎస్లో ఉన్నాయో వాటన్నిటికీ ఒక షాక్ ఇచ్చింది. ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి ఒక పెద్ద షాకే ఇచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అంటే వేరే దేశం నుండి హార్వర్డ్ యూనివర్సిటీ యూఎస్కి వచ్చి చదువుకుంటున్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో భారతదేశం నుంచి కూడా చాలామంది వెళ్తారు. యాక్చువల్గా చెప్పాలంటే హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చే రెవెన్యూలో సగానికి పైగా రెవెన్యూ ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇచ్చే ట్యూషన్ ఫీజు నుంచి వస్తుంది. సో ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించి లాస్ట్ 5 ఏళ్లలో వాళ్ళ కంప్లీట్ వీడియో రికార్డ్స్, వాళ్ళ కంప్లీట్ సర్టిఫికేట్స్ అండ్ వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్, క్యాంపస్ లోపల ఇంటర్నల్గా వచ్చిన డిసిప్లినరీ రిపోర్ట్స్ అన్నీ కూడా 3 రోజుల్లో, అంటే రాబోయే 72 గంటల్లో సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిషన్ కనుక హార్వర్డ్ యూనివర్సిటీ చేయకపోతే వాళ్ళ దగ్గర చదువుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్ దాదాపు 6,800 మంది ఉన్నారు. వాళ్ళందరి వీసాస్ రివోక్ చేయడం అంటే అవి వీసాస్ చెల్లవు అన్నట్టుగా చేసి వాళ్ళందరినీ వెంటనే యుఎస్ నుండి వెళ్ళిపోమని చెప్పాల్సి వస్తుంది. లేదా వాళ్ళందరినీ వేరే యూనివర్సిటీలు చూసుకొని అక్కడ అడ్మిషన్ వచ్చాక వాళ్ళ వీసా వ్యాలిడ్గా ఉండేలాగా చేయాల్సి వస్తుందని డైరెక్ట్గా హార్వర్డ్ యూనివర్సిటీకి వార్నింగ్ ఇచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏమో ప్రస్తుతానికి ఇది అన్లాఫుల్, అంటే చట్టరీత్యా ఇది లీగల్ కాదు, ఇలా చేయకూడదు, ఇది కక్షపూరిత చర్య, ఎందుకంటే మేము అందరినీ సమానంగా చూస్తామంటున్నా కూడా ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఇటీవల జరుగుతున్న ఈ ఇజ్రాయలీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ యాంటీ ఇజ్రాయలీ దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి వచ్చిన విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపాలి అన్నట్టుగా చాలా స్ట్రిక్ట్గానే ఉంది. సో మన భారత విద్యార్థులు కూడా చాలామంది ఆందోళన పడుతున్నారు. కాకపోతే కొన్ని న్యూస్ ఛానళ్ళు ఎలా చెప్తున్నారంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియన్స్ అందరూ వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళకి ఇంకా ఛాన్సే లేదన్నట్టు చెప్తున్నారు. తప్పండి. ఇంకా 3 రోజులు గడువు ఉంది. ఈ 3 రోజుల్లో కనుక హార్వర్డ్ యూనివర్సిటీ గత 5 ఏళ్లలో ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంబంధించిన వీడియో ఫుటేజెస్ కానీ ఏదన్నా డిసిప్లినరీ చర్యలు వాళ్ళ మీద తీసుకుంటే, లేదా వాళ్ళు ఏదైనా ప్రొటెస్ట్లలో పాల్గొన్నట్టు తెలిసి వాళ్ళు ఏదైనా వార్నింగ్లు ఇచ్చున్నా, ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన వీడియో ఫుటేజ్లు, ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తే ఈ స్టూడెంట్స్ అందరికీ వీసా కంటిన్యూ అవుతుంది. ఎవరైతే ఇలాంటి ప్రొటెస్ట్లలో పాల్గొన్నారని తెలుస్తుందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఎవరైతే ప్రొటెస్ట్లలో ఈ పొలిటికల్ ర్యాలీస్లో పాల్గొనకుండా వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటున్నారో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇక మీద ఎవరైనా భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనుకున్న ఎంఎస్కి వెళ్ళే విద్యార్థులందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, మీరు వెళ్ళేది చదువుకోవడానికి కాబట్టి మీరు చదువు మీద మాత్రమే ధ్యాస పెట్టండి. మీరు వేరే దేశానికి వెళ్ళి వాళ్ళ దేశానికి ఆపోజిట్లో ఉన్న కంట్రీకి ఆ సానుభూతి చూపిస్తూ ర్యాలీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ దేశానికి కాలుద్ది. ఆ దేశానికి కాలిందంటే మీరు ఇమీడియట్గా ఇండియాకి రావాల్సి ఉంటుంది.